డాక్టర్ గారు చెప్పండి, అసలు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా అనిపిస్తుంది. అంటే పర్టికులర్ దీనివల్ల ఏమైనా క్యాన్సర్ నిరోధించవచ్చు అంటారా? సో పర్టికులర్ గా ఏ వయసు గ్రూప్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ గురించి చెప్తారు? ఇది ఫస్ట్ ఏంటంటే ఏ వయసు వారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా యూజువల్ గా ఏంటంటే ఈ వ్యాధి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది హెచ్పివి వ్యాక్సిన్ అనేది 30 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందంటారా? సో దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? వ్యాక్సిన్ ఆడవాళ్ళకు సోకే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒకటని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సర్వైకల్ క్యాన్సర్ పట్ల ఎందుకు ఆడవాళ్ళు ఎంత జాగ్రత్త పడాల్సి ఉంటుంది, దాని లక్షణాలు ఏమిటి అనే దాని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయశేఖర్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి డాక్టర్ గారు, అసలు ఏమిటి సర్వైకల్ క్యాన్సర్, ఎందుకు ఆడవాళ్ళు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా అనిపిస్తుంది. అంటే పర్టికులర్ దీనివల్ల ఏమైనా క్యాన్సర్ నిరోధించవచ్చు అంటారా? ఇప్పుడు ప్రతిదానికి మనం వ్యాక్సినేషన్ అండి. చాలా వరకు మనం మన కరోనాలో కూడా చూసాం, వ్యాక్సిన్ వల్ల చాలా కూడా మార్పులు వచ్చినాయి. కానీ రకరకాల అపోహలు కూడా ఉన్నాయండి. ఈ వ్యాక్సిన్తో చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పినాయండి. ఫుల్ స్టాటిస్టిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఇంకా రావాల్సి ఉంటుందండి. ఓకే, సో పర్టికులర్గా ఏ వయసు గ్రూప్ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ గురించి చెప్తారు? ఇది ఫస్ట్ ఏంటంటే ఎవరికైతే ఈ క్యాన్సర్ ప్రో బాడీస్ ఉంటాయో, అంటే ఉదాహరణకి వాళ్ళ కుటుంబాల్లో క్యాన్సర్ ఉందో అటువంటి వాళ్ళు పరీక్ష చేయించుకొని ఆ సెల్ స్టడీ, మాలిక్యులర్ బయాలజీ అంటారు, ఆ సెల్ స్టడీ చేయించుకొని సర్వైకల్ స్మియర్ టెస్ట్ చేసుకొని వాళ్ళు చేయించుకోవాలండి. యూజువల్గా గ్రూప్ ఆఫ్ 30 years నుంచి 50 years లోపు చేయించుకోవాలండి. సో ఏ వయసు వారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా? యూజువల్గా ఏంటంటే ఈ వ్యాధి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అతి సంయోగము చెందే వయసులో స్టార్ట్ అవుతుందండి. ఆ వయసులో ఆ కణాలు అభివృద్ధి చెందుతూ అవి బయటకు రాదు. ఉదాహరణకి 18 ఏళ్ళకి ఒకళ్ళు సెక్స్ ప్రవృత్తిలోకి వచ్చారనుకోండి, లేదా పెళ్లి చేసుకున్నారనుకోండి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత పురుషుని అంగానికి ఇప్పుడు యాక్చువల్గా మనకు జూయిస్ సిద్ధాంతం కానీ ఇస్లామిక్ సిద్ధాంతం ఏంటంటే చర్మాన్ని సున్నితి చేసిందని చెప్పి చర్మాన్ని తీసేస్తారు. ఈ క్యాన్సర్ మెయిన్గా రావడానికి కారణం ఏంటంటేనండి, పురుష చర్మాన్ని వెనక్కి తీస్తే వాళ్ళు క్లీన్ చేసుకోకపోతే స్మెగ్మా అనే పదార్థం ఉంటుందండి, తెల్లని పదార్థం అండి. అది చాలా భయంకరమైన వాసన వచ్చే పదార్థం. అందుకనే భార్య పట్ల రెస్పెక్ట్గా, స్త్రీల పట్ల రెస్పెక్ట్గా ఆయా పురుషులు కలిసే ముందు ప్రతిరోజు స్నానంలో పురుషాంగాన్ని క్లీన్ చేసుకోవాలి. పురుషాంగాన్ని క్లీన్ చేసుకోవట్లేదనే ముస్లింల ప్రకారం కానీ జ్యూస్ల ప్రకారం కానీ సున్నతి చేసను సుంతి చేస్తారు. ఇంకా చర్మం ఉండకపోతే దాంట్లో స్మెగ్మా ఉండదు. ఈ స్మెగ్మా ఇస్ ద వన్ ఆఫ్ ద కల్ప్రిట్. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి పురుషులు స్త్రీతో కలిసే ముందు క్లీన్ చేసుకోవటం వల్ల, అలానే ఎక్కువగా యూజువల్గా సెక్షువల్ పీరియడ్ 18 years నుంచి 35-40 years లోపు ఆ విత్తనం పడితే అది వృక్షంగా మారటానికి 50 years 60 years అవుతుంది. అందుకనే క్యాన్సర్ 55 సంవత్సరంలో లాస్ట్ దశలో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది అంటుంటారు. కానీ కొన్ని వృత్తుల వారు తొందరగా సెక్స్లోకి రావడం వల్ల, తొందరగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తొందరగా క్యాన్సర్ వస్తుంది. అంటే మల్టిపుల్ లైఫ్ పార్ట్నర్స్ ఆ పదాన్ని నేను అంటాను కొద్దిగా సంకోచించాను, మీరు కరెక్ట్ చేశారు. మల్టిపుల్ లైఫ్ పార్ట్నర్స్ ఒక విధమైన అది వృత్తిలో మనకు వెళుతూ ఉంటుంది. ఆ మల్టిపుల్ లైఫ్ పార్ట్నర్స్ వచ్చినప్పుడు ఆయా పరిస్థితుల వల్ల, పరిశుభ్రతను పాటించకపోవటం వల్ల ఎట్లాగైనా కానీ ఆ సర్విక్స్కి దెబ్బ తగలటం వల్ల కానీ, ఘర్షణ తగలటం వల్ల కానీ, అంటే టంక్లెండర్తో మనం గట్టిగా నాలుగు తీసుకున్నప్పుడు ఏ విధంగా టెస్ట్ బడ్స్ దెబ్బతిని రక్తం కారుతుందో, అదేవిధంగా గర్భసంచి ఆ యోని మార్గంలో నుంచి ఆ సర్విక్స్ దగ్గర అతి సున్నితమైన నాళాలు ఉంటాయి, అవి రప్చర్ అయ్యేసి ఆ కణాలు హీల్ అవ్వటానికి కానీ కోలుకోవటానికి కానీ టైం ఇవ్వనప్పుడు ఆ కణాలు పెరుగుతాయి. ఉదాహరణకి కణాల్లో సెల్ అంటాం మనం. సెల్లుని బాగా ఇరిటేట్ చేసామనుకోండి, హైపర్ట్రఫీ, సెల్ ఒక్కటి ఉబ్బుతూ ఉంటుంది. ఇక్కడ జరిగేది అదే, కాన్స్టెంట్ ఇరిటేషన్ కాజింగ్ ద సెల్ టు ఎన్లార్జ్ ఇన్ సైజ్. లేదు, ఆ సెల్కి క్షీణత, ఆహారం సప్లై చేయలేదు అనుకోండి, సెల్ నిండిపోద్ది, ఎట్రోఫీ ఆఫ్ ద సెల్. ఒక్కసారి ఎట్రోఫీ అయిపోయినా కానీ ఉబ్బిన సెల్ ఆ ప్లేస్లో నుంచి జారి రక్తనాళాల్లో కలిస్తే క్యాన్సర్ ఎక్కడన్నా రావచ్చు. దాన్ని సెకండరీస్ అంటే చెప్పుకున్నాం మనం. ఈ సంయోగం చేస్తున్నప్పుడు ఆ సర్విక్స్ కట్ అయిపోవటం వల్ల ఆ క్యాన్సర్ కణం ఆ రక్తనాళంలో నుంచి వీన్స్, సిరలు అంటాం, వీన్స్, ఆ వీన్స్ రక్తాన్ని వెనక్కి తీసుకుంటే హార్ట్లోకి వెళ్తాయి. ధమనులు
రక్తాన్ని ఆర్టరీస్ ద్వారా పంపిస్తాయి. కానీ సిరలు మరి పీల్చడం వల్ల అది గుండెలోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు, కిడ్నీలోకి వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళేసి సెకండరీస్ వస్తాయండి. ఈ స్టేజ్లో అంటే ఫస్ట్ లక్షణాలు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు తరవ చెక్ చేయించుకోవచ్చు. లేదు ఈ లక్షణాలు ఇందాక మనం చెప్పాం, డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నప్పుడు ఇలా ఏలు పెట్టంగానే ఇక్కడ రక్తం అంటిందా, పురుషంగానికి రక్తం అంటిందా, నెలసరి కాని సమయాల్లో రక్తం అంటిందా, ఈ 3 లక్షణాలు. ఈ రక్తం అంటడం చూసిన దగ్గర నుంచి శరీరం క్షీణిస్తుందా, నీరసంగా ఉంటుందా, భోజనం చేయలేకపోతున్నారా, ఆయాసంగా ఉంటుందా, నడువు నొప్పి వస్తుందా, పొత్తి కడుపులో బాధలు వస్తున్నాయా, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం గుర్తించి వెంటనే తగు వైద్యాన్ని పొందాలి. స్టేజ్ 1 దశలో దీన్ని గుర్తించడం వల్ల, స్టేజ్ 1లో గుర్తించడం వల్ల అదంతా మనం తీసేయొచ్చండి. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో కంద పెరుగుతుంది, దాని నుంచి పిలకలు రాకముందు ఆ పిలకలు వచ్చినాయి అనుకోండి, గోడ మొత్తం పడగొట్టాలి, నేల మొత్తం తోవాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. అందుకనే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రివెన్షన్గా వ్యాక్సిన్ మానవ ప్రయత్నం చేస్తున్నాం. స్టేజ్ 1, 1A, 2A దాకా కూడా నిపుణులైన సర్జన్లు వాళ్ళు దాన్ని చేసేస్తున్నారు. ఆ స్టేజ్ 2A దాటినాక అది పక్కన ఈ పెల్విస్లోకి, ఈ బ్లాడర్లోకి, రెక్టంలోకి వచ్చినప్పుడు అవన్నీ తీసేస్తే మనిషి బతకడు కాబట్టి రేడియేషన్ కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది కూడా దాటిపోయి రక్తంలో నుంచి ఈ లోకల ప్రాంతం అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే గర్భాశయం ఒక్కటే ఇన్వాల్వ్ అయితే స్టేజ్ 1, స్టేజ్ 1A, 1B, 2A దాకా. ఆ పక్కన దాని చిల్లలుగా పక్కకు ప్రవహించి ముందు పక్క యూరినరీ బ్లాడర్కి, వెనక పక్క రెక్టమ్కి, సైడ్ ఈ పెల్విస్ వాల్స్లోకి వెళ్ళింది అనుకోండి, అక్కడ మనం ఏం చేయలేం కాబట్టి అక్కడ స్పాట్స్ లాగా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ లోపల ఈ పగిలిపోవటం వల్ల, ఈ రక్తనాళాలు పీల్చటం వల్ల ఆ క్యాన్సర్ కణాలు బ్లడ్లో ప్రవేశించి బ్లడ్ని పాడు చేయొచ్చు, బ్లడ్ క్యాన్సర్లు రావచ్చు, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, లంగ్స్ క్యాన్సర్ కూడా రావచ్చు. లంగ్స్ క్యాన్సర్ వచ్చేప్పటికి ఊపిరి సలపలేక మనిషి మరణిస్తాడు. బ్రెయిన్ క్యాన్సర్ రావడం వల్ల కోమాలోకి వెళ్ళి చనిపోతాడు. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ లీడ్స్ టు ఆల్ దీస్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమరీ క్యాన్సర్, సెకండరీ స్టేజెస్. ఈ లోపల ఎక్కడైతే ఒక క్యాలీఫ్లవర్ గ్రోత్ లా ఉంటుందండి, ఒక చిన్నగా ఒక యాపిల్లా ఉండే ఫైబ్రాయిడ్ లాంటిది, ఒక యాపిల్లా ఉండే గుండ్రం ఉండేది బర్స్ట్ అయిపోయి క్యాలీఫ్లవర్ గ్రోత్లా ఉంటుంది. ఒకటి తెస్తుంటే ఒకటి పుట్టగొడుగుల్లాగా వస్తూ ఉంటాయి. అందుకని నేను మీకు చెప్పాను, క్యాన్సర్ అంటే క్రాబ్, ఎండ్రకాయ గట్టెలతో ఏ విధంగా పట్టేస్తుందో రక్తనాళాలను పట్టేస్తుంది, గొంతును పట్టేస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది, గట్టిగా నొక్కేస్తుంది, అందువల్ల మనిషి మరణిస్తాడు. ఆపరేషన్ చేసి గొంతు మొత్తం కోసేయలేం కదండి. ఆ విధంగా ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు ముందుగా జాగ్రత్త వహించి క్యాన్సర్ని నిర్మూలించడానికి